హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు పేలాల లడ్డు చేసుకుందాం. పేలాల లడ్డూలు అంటే చిన్నపిల్లలకు చాలా ఇష్టం. అవి బెల్లంను తరిగి కరగబెట్టి, అంటే కొంచెం నీళ్ళల్లో మామూలుగా తరిగి కరగబెట్టుకుంటే అప్పుడు దాన్ని వడగట్టుకుంటే అందులో ఏమన్నా ఉంటే డస్ట్ పోతుంది. అందుకని ముందు శుభ్రంగా తరిగి కరగబెట్టుకొని వడగట్టుకోండి. ఆ తర్వాత చిన్న గ్లాస్ నీళ్లు పోసి ఆనకం పట్టుకోండి. వీడియోలో చూస్తున్నట్టు ఆనకం వచ్చేంత వరకు చూసి, ఆనకము ఒక నీళ్ళ పాత్రలో వేస్తే చూస్తున్నారు కదా, కలుపుతూ ఉండండి. బెల్లము మాడిపోతుందేమో, చిన్న మంట పెట్టుకొని కలుపుతూ ఉండండి. ఉండపాకం వచ్చేంత వరకు చూడండి. ప్లేట్లో కాస్త నీళ్ళల్లో బెల్లం ఈ పాకం వేస్తే అది ఇలా టచ్ చేసి చూస్తే గట్టిగా ఉంటుంది. అప్పుడు అది మనకు పాకం వచ్చినట్టే. వెంటనే మనం ఈ పేలాలను అందులో వేసుకోవాలి. స్టవ్ బంద్ చేసుకొని పేలాలు అందులో వేసుకొని నిదానంగా కలుపుకోండి. ఓకేనా? చూపిస్తున్నట్టుగా, వీడియోలో చూస్తున్నట్టుగా నిదానంగా కలుపుకోండి. బెల్లం వల్ల, ఈ పేలాల వల్ల పిల్లలకు చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యం కూడా. సరదాగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, సరదాగా తినొచ్చు. కాకపోతే కాస్త వేడి మీద లడ్డు కట్టడానికి కొంచెం కష్టం అవుతుంది. అందుకని కాస్త తడి పెట్టుకొని చేతికి అప్పుడు లడ్డు కట్టండి. ఓకేనా? ఈజీగా కట్టుకోవచ్చు. కాస్త వేడి తగ్గినాక, కొంచెం తగ్గాలి. మరీ అంత వేడి మీద కట్టడానికి రాదు. చేతికి కూడా బెల్లం కనుక అంటుకుంటుంది. అందుకని చేతికి తడి పెట్టుకొని ఇలా చుట్టండి. ఓకేనా? మీకు లడ్డు చుట్టడం వచ్చా? ఒకసారి చేసి చూడండి. మీ పిల్లలకు పెట్టండి, మీరు తినండి. ఆ తర్వాత అది ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? చేసుకుంటారు కదా. చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. తింటుంటే బడేగా ఉంటుంది, కరకరకలలాడుతూ ఉంటుంది, తీయగా ఉంటుంది. పిల్లలు సంతోషంగా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్? జాగ్రత్త, మరి కాస్త వేడిగా ఉంటుంది కదా, బెల్లం అంటుకుంటూ ఉంటుంది. జాగ్రత్తగా చుట్టుకోండి. పేలాల లడ్డూలు రెడీ.